నమస్తే K24 న్యూస్. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు ప్రజల్లో ఆగ్రహం రగిలిస్తుంది. ఈ పెంపును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన చలో బస్ భవన్ కార్యక్రమానికి వెళ్లే నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బెజ్జంకి మండలం నుండి బస్ భవన్ వైపు బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్ పథకం పెట్టి ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టారు. ఇప్పుడు ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి పురుషులపై భారాన్ని మోపుతున్నారు అని అన్నారు. బస్ పాసుల ధరలను 20% వరకు పెంచారు. ఇది సాధారణ కుటుంబాలపై భారంగా మారింది అని విమర్శించారు. మెట్రోను ప్రైవేట్ చేయాలనుకున్న కుట్ర జరుగుతుందని, ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడుతున్న కేటీఆర్, హరీష్ రావులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి తగదు. అక్రమ అరెస్టులతో ప్రజాస్వరాన్ని ఆపలేరు అని అన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాతాల మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, ఫాక్స్ వైస్ చైర్మన్ బండి రమేష్, పట్టణ అధ్యక్షులు వంగల నరేష్, కల్లూరు అజయ్, పొట్లపల్లి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బెజ్జంకి పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సమంజసమైన విషయం కాదు. బస్సు భవన్కు వెళుతామంటే అడ్డుకొనడము హేయమైన చర్య. ఎందుకనగా బస్ ఛార్జీలు పెంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిర్రు. మహిళలకు ఇచ్చడం మేము వ్యతిరేకించడం లేదు, కానీ పురుషులకు బస్ ఛార్జీలు పెంచడము హేయమైనటువంటి చర్య. ఇది గర్వించదగినటువంటి పదం కాదు. ఎందుకంటే డబ్బులు పెంచి ఆర్టీసీని కూడా నష్టాలలోకి వెళుతున్నటువంటి ఈ ప్రభుత్వము ప్రతి నెల ఫ్రీ బస్సుకు డబ్బులు చెల్లిస్తామని కార్పొరేషన్కి చెప్పింది. ఇదివరకు కూడా చెల్లించలేదు. అంటే ఆర్టీసీ నష్టాలకు పోతుందన్న ఉద్దేశంతోనూ బస్ ఛార్జీలు పెంచడము సరి అయిన చర్య కాదని బీఆర్ఎస్ పక్షాన ఖండిస్తున్నాం. దీన్ని మా నాయకులు వెళుతున్నారు కాబట్టి అటువంటి కార్యక్రమం విజయవంతం చేయటకు ఇంకా అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం.